అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంక్రాంతి కానుక వచ్చేసింది. పెండింగ్ బిల్లుల చెల్లింపులు పేమెంట్ మొదలైంది. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే జెడ్పీపీఎఫ్ మరియు పెన్షన్ సంబంధిత చెల్లింపు ప్రక్రియలు రాష్ట్రంలో జెడ్పీపీఎఫ్ ఫైనల్ పేమెంట్స్, రిటైర్ ఉద్యోగుల పెన్షన్, మెడికల్ రియంబర్స్మెంట్ వంటి అంశాలపై తాజా సమాచారం విడుదలైంది. రిటైర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ప్రయోజనాలను సక్రమంగా పొందడంలో అవసరమైన వివరాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జెడ్పీపీఎఫ్ ఫైనల్ పేమెంట్స్, ఫైనల్ బిల్స్ ప్రాసెసింగ్. ప్రస్తుతం జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ బిల్లులు ఆర్బీఐ ఈకుబేర్ ద్వారా ప్రాసెస్ అవుతున్నాయి. బిల్లులకు బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ చేయడం మొదలైందనే సమాచారము. ఇక రిటైర్ ఉద్యోగులకు అవగాహన. రిటైర్మెంట్ తేదీ నుంచి స్పష్టత అవసరము. 1వ తేదీన పుట్టిన ఉద్యోగులకు ఆ నెల ముందు నెలకు చివరి రోజున మాత్రం రిటైర్మెంట్ తేదీగా అయితే పరిగణించబడుతుంది. ఇక రాజ్యాంగ చట్టాల ప్రకారం జీవో ఎంఎస్ నెంబర్ 235 ప్రకారంగా రిటైర్మెంట్ సమయానికి ఒక అదనపు ఇంక్రిమెంట్ మంజూరు చేయబడుతుంది. అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ మరియు పెన్షన్ ప్రాసెసింగ్. మెడికల్ రియంబర్స్మెంట్ విషయానికి వచ్చినట్లయితే వైద్య చెల్లింపులు పెండింగ్లో ఉన్నవి ప్రస్తుతం శాంక్షన్ ప్రక్రియలో ఉన్నాయి. కొన్ని బిల్లులు ఇప్పటికే ఆమోదం పొందాయనేది సమాచారం. పెన్షన్ ప్రాసెసింగ్ విధానం. పెన్షన్ ప్రతిపాదనలు 6 నెలల ముందు ఏజీ కార్యాలయానికి అయితే అకౌంట్ జనరల్ ఆఫీస్కి పంపడం చాలా ముఖ్యం. పెన్షన్ ప్రపోజల్స్. ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల హెచ్ఎం లేదా ఎంఈఓ ద్వారా ఏజీ ఆఫీస్కు నేరుగా పంపవచ్చు. సర్వీసు 33 సంవత్సరాలకు తగ్గించినచో 5 సంవత్సరాల వెయిటేజ్ కలపబడుతుంది. పెన్షనర్ల హెల్త్ కార్డులు. రిటైర్ అయ్యే ఉద్యోగుల సర్వీస్ హెల్త్ కార్డు రద్దవుతుంది. కొత్త పెన్షన్ హెల్త్ కార్డులు పొందడానికి అవసరమైన పత్రాలు అందజేయాలి. రిటైర్మెంట్ ప్రాసెసింగ్కు ముఖ్యమైన సూచనలు. 6 నెలల ముందు ప్రణాళిక. రిటైర్మెంట్ తేదీకి 6 నెలల ముందే సర్వీస్ రిజిస్టర్ను అప్డేట్ చేయాలి. పెన్షన్ ప్రపోజల్ త్వరగా ప్రాసెస్ అవుతాయి. ఇంక్రిమెంట్ ప్రాసెసింగ్. రిటైర్మెంట్ నెలలోని ఇంక్రిమెంట్ మరుసటి నెలలో ఉంటే జీవో ప్రకారంగా అదనపు ఇంక్రిమెంట్ మంజూరు చేయబడుతుంది. ఫ్యామిలీ పెన్షన్. ఉద్యోగి మరణించినప్పుడు అర్హత గల కుటుంబ సభ్యులు ఫ్యామిలీ పెన్షన్ పొందవచ్చు. లేటెస్ట్ అప్డేట్స్ అండి. పెన్షనర్లకు జెడ్పీపీఎఫ్ ఫైనల్ పేమెంట్స్. రిటైర్ ఉద్యోగుల ఫైనల్ పేమెంట్స్ ఆర్బీఐ ఈకుబేర్లో వేగంగా ప్రాసెస్ అవుతున్నాయి. పెన్షన్ మరియు గ్రాట్యుటీ పేమెంట్ ప్రక్రియలు కూడా జరిగే అవకాశం అయితే ఉంది. వైవిధ్యమైన బిల్లులు అంటే వైద్య బిల్లులు చెల్లింపులు. మెడికల్ రియంబర్స్మెంట్ 2023-24 బిల్లులు కొత్తగా కేటాయింపులు అయితే చేయబడుతున్నాయి. జీపీఎఫ్ లోన్స్. ఈ లోన్లను కూడా తక్షణ అమలు దశకు చేరుతున్నాయి. ఇక పోలీస్ శాఖకు సంబంధించి ఎస్ఎల్ బిల్స్ కూడా ఆమోదితమైనట్టు సమాచారం. అవసరమైన డాక్యుమెంట్స్. పెన్షన్ ఫైల్ పూర్తి కోసం పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 3 ఫోటోలు, ఫైనల్ పేమెంట్ పత్రాలు. అలాగే కొత్త హెల్త్ కార్డు కోసం పెన్షన్ పేసిప్స్ ఫోటోలు, అలాగే పీఓ కాపీ అవసరమవుతాయి. ప్రస్తుతం పెన్షనర్లకు మరియు రిటైర్ ఉద్యోగులకు పెన్షన్ మరియు మెడికల్ రియంబర్స్మెంట్పై స్పష్టమైన మార్గదర్శకాలను అందించింది. ఈ ప్రక్రియలు వేగవంతంగా అవుతుండడంతో ఉద్యోగులు అవసరమైన పత్రాలను సక్రమంగా సమర్పించి తమ ప్రయోజనాలను పొందాలని అయితే కోరుకుంటున్నారు. మీ రిటైర్మెంట్ మరియు పెన్షన్ ప్రాసెసింగ్ క్లియర్ చేయడానికి ఈ సమాచారాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు.